ఇంకా నేను అందరికీ నా వంతు సహాయంగా నేను కూడా అందరికీ ఇప్పటికి కూడా హెల్ప్ చేస్తూనే ఉంటాను సార్. అందరూ లేడీసు ప్రెగ్నెంట్ కానీ హాస్పిటల్కి వెళ్తా అనే వాళ్ళకి అప్పట్లో ఈ 108 కానీ ఎవరికి ఉండేది కాదు సార్. నేనే మొత్తము నడుపుకుంటూ ఎంత నైట్ కానీ వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్ళి డెలివరీలు చేయించి వచ్చిన చిన్నపిల్లలు ఎవరికన్నా ఏమన్నా అయిందంటే కూడా నన్ను అక్క ఉంది కదా అనేసి తీసుకెళ్ళి అప్పుడప్పుడు నీలపూరికి కానీ ఎక్కడన్నా హాస్పిటల్కి కానీ తీసుకెళ్తూనే ఉంటాను. నేను తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళని డెలివరీ అయిన వాళ్ళని కూడా వాళ్ళని ఇంటి దగ్గర కూడా తీసుకొచ్చి వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసేదాన్ని. ముదితల్ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించినన్నారు కవి చిలకమర్తి లక్ష్మీ నరసింహం. ఈ మాట ఆటో దుర్గమ్మ జీవితంలో అక్షరాల నిజమైంది. ఆమె కోరిన మీదట ఆమె సోదరుడు ఆటో డ్రైవింగ్ నేర్పటం దుర్గమ్మ జీవితాన్ని గొప్ప మలుపు తిప్పింది. బతుకు బండిని లాగడానికి ఆసరాగా నిలిచింది. తన బిడ్డలను చదివించి ప్రయోజకులను చేసిన దుర్గమ్మ జీవితం పేద మహిళలకు స్ఫూర్తిదాయకం. ఆమె తన వృత్తి ధర్మంలో భాగంగా సామాజిక సేవను కూడా చేయటం అభినందనీయం. ఈ ప్రస్థానంలో దుర్గమ్మ ఎదుర్కొన్న కష్ట నష్టాలు, ఈతి బాధలు ఆమె మనోధైర్యాన్ని మరింత పెంపొందించాయి. తనకు సహకరించిన కస్టమర్స్, పోలీసుల పట్ల దుర్గమ్మ ప్రకటించిన కృతజ్ఞతలు ఆమె సహృదయానికి నిదర్శనాలు. ఆడది అర్ధరాత్రి సురక్షితంగా తిరగగలిగిన నాడే నిజమైన స్వతంత్ర్యం వచ్చినట్లని మహాత్మాగాంధీ ప్రవచించారు. అలాంటి సామాజిక చైతన్యం కోసం నేటికీ ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒంటరిగా రాత్రివేళ ప్రయాణించవలసిన అత్యవసర పరిస్థితి స్త్రీలకు ఎదురైతే వారి భద్రతకు భరోసా లభించని దుస్థితి నేటికీ ఉంది. ఈ పరిస్థితిని గుర్తించిన దుర్గమ్మ తన ఆటోను రాత్రివేళ నడుపుతూ స్త్రీలను సురక్షితంగా గమ్యానికి చేరుస్తున్నారు. చీటికి మాటికి ప్రయాణికులపై విసుక్కోవడం, చిల్లర కోసం తగవపడటం లాంటి ధోరణికి భిన్నంగా వారితో గుడ్ కమ్యూనికేషన్ ని మెయింటైన్ చేస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు దుర్గమ్మ. ఇంకా ఇప్పుడు కూడా అందరూ ఎంత చిన్నప్పటి నుంచి నా ఆటోలో ఎక్కిన వాళ్ళు ఇప్పటి వరకు ఇంకా ఆంటీ నువ్వు ఇంకా నడుపుతున్నావా అని అంటూనే ఉంటారు చాలామంది. అంత అమ్మాయిలు కూడా అప్పుడు నైటు వెళ్ళాలంటే చాలామంది భయపడేటోళ్ళు. నా ఆటో వస్తుందని నా ఆటో కోసం ఎంతోమంది వెయిటింగ్ చేస్తుండే. ఆంటీ ఆటో వస్తుంది, ఆంటీ ఆటోలో అయితే సేఫ్గా వెళ్తాము అనేసి ఇక్కడ దిల్సుఖ్ నగర్ నుంచి కానీ ఎల్బీ నగర్ కాని నుంచి కోటికి కానీ నయాపూల్ వెళ్ళాలంటే నా ఆటో కోసమే ఉంటుండే. అప్పుడు ఫుల్ ఇన్ని ఆటోలు ఉండేవి కావు, కొంచెం ఆటోలే ఉంటుండే. ఆ ఆటోల ద్వారా వాళ్ళు ఎవరు వచ్చినా కానీ ఎక్కకుండా నా ఆటోలోనే ఎక్కి వెళ్తుండే. ఇంకా అట్లాగే ఆయనని చనిపోవడము అన్నీ ఇంకా నాకు ఒకదాని వెనుక ఒకటి జరుగుతూనే ఉండిపోయినాయి. అమ్మాయి మ్యారేజ్ చేసిన, బాబు మ్యారేజ్ చేసిన, ఇంకా అమ్మాయికి 2 బాబులు, బాబుకి 3 పిల్లలు, ఇంకా అన్నీ ఇప్పటివరకు చేసుకుంటూ వస్తూనే ఉన్నా. నాకు క్యాబ్ ఇస్తా అన్నారు. మళ్ళీ నేను చదువుకోలేదు, 7th వరకే చదువుకున్నా. నాకు 10th చదువుతూనే ఇస్తామని అన్నారు. ఇంకా నేను 10th చదువుకోలేదని నిరాశతో ఉండిపోయినాను. నాకు ఇప్పటికి కూడా క్యాబ్ నడపాలన్న కోరిక, కానీ నాకు నెరవేరలేదు అది. స్వరాజ్ మజ్దా కూడా నడుపుతాను నేను, స్కార్పియో, అన్నీ కారు, ఇన్నోవా, క్రూజరు, పెద్ద బండ్లు కూడా అన్నీ నడిపిస్తాను నేను. ఆటో ద్వారా ఇక ఇప్పటి వరకు అయితే నేను కొంచెమైనా సరే తీర్పుకుంటూ చిన్న ఇల్లు కట్టుకొని ఇంకా అక్కడే అంతా నా జీవనం ఇప్పటివరకు సాగించుకుంటూ వచ్చిన. నువ్వు ఆటో నడిపితే మేమేం చేయాలని కూడా అనేవాళ్ళు కూడా ఉంటారు. చాలామంది భయపడుతుంటారు, నేను ఆటో ఈమె లేడీ అయినా బాగానే నడుపుతుంది కదా, మనం నడపగలుగుతామా అని అనుకుంటారు. వాళ్ళకి చెప్తాను నేనైతే, ఎప్పుడు భయపడితే ఎప్పుడు నడపలేము, మనం నడిపితేనే మంచిగా ముందుకు వస్తాం. మన డేర్ మనకు ఉండాలి. మామూలుగా ప్యాసింజర్ ఎక్కుతూ ఉంటారు కొంతమంది, కొంచెం తాగిన వాళ్ళు కూడా ఎక్కుతూ ఉంటారు. వాళ్ళు ఎక్కినప్పుడు కొంచెం ఇంకా వాళ్ళని చూస్తాను నేను, ఫస్టే చూసుకుంటాను, ఓహో వీళ్ళు ఇట్లున్నారు అనేసి. ఇంకా ఇస్తేనేమో కొంచెం తీసుకుంటాను, ఇవ్వకపోతే వదిలేసిన రోజులు కూడా ఉన్నాయి. ఇంకా వద్దు వాళ్ళతో బయసు పెట్టుకోవద్దు అన్నట్టు కూడా. ఇంకా కొంచెం మంది ఎవరైనా గట్టిగా ఏదన్నా నువ్వు ఛార్జీ తీసుకున్నావు, మళ్ళీ అందరు ఆటోకి ఛార్జెస్ పెంచుతారు బండ్లు తక్కువ ఉంటే. నేను అట్లా కూడా ఎప్పుడు పెంచాను. నేను ఎప్పుడు కరెక్ట్గా ఎంత తీసుకుంటానో, బస్సులు బంద్ ఉన్నా కానీ నేను అదే ఛార్జెస్ తీసుకుంటాను.
కరోనా టైంలో అంటే ఇంకా వాళ్ళు మామూలుగా అందరూ అయితే భయపడుతున్నారు, కానీ నేను మాత్రం ఎప్పుడు భయపడలేదు. ఇంకా మన జాగ్రత్తలో అయితే మనము ఉంటున్నా, నేను నా జాగ్రత్తలో. అందరూ అంటారు, నీకు 50 సంవత్సరాలు దాటినాయి కదమ్మా, నీకు కరోనా వస్తుంది కదా, నువ్వెందుకు వెహికల్ నడుపుతున్నావు, ఇంటి దగ్గర కూర్చోవచ్చు కదా అని అంటారు. ఇంకా నేనైతే నా స్టార్లో ఏది ఉంటే నాకు దేవుడు భగవంతుడు ఎట్లా రాసి పెట్టుంటే అట్లనే అవుతుంది. ఇంకా నేను చనిపోతా అని భయపడుకుంటుంటే మాత్రం కాదు కదా. అప్పుడు 2 రూపాయలు ఉన్నప్పుడే బాగా మనకి ఇన్కమ్ వచ్చేది. తర్వాత ఇప్పుడు రేట్లు ఎక్కువైనాయి, కానీ డీజిల్ రేట్ పెరిగిపోయి మనకి ఆటో కిరాయిలు తగ్గిపోయినాయి. ఓలా ఆటోలని, క్యాబులని అవి ఇవి వచ్చి ఆటోకి మొత్తం మార్కెట్ పడిపోయింది. ఇంకా చిన్న ఆటోలలో కూడా ఎక్కించుకోవడం స్టార్ట్ చేసిండ్రు బాగా. దానివల్ల మనకేమి ఇప్పుడు లాభం లేకుండా అయిపోయింది. అందరు అప్పట్లో కూడా ఒక లేడీ నడుపుతుందని అందరూ షాప్స్ వాళ్ళు కానీ, ప్యాసింజర్ కానీ వాళ్ళందరూ కూడా ఇప్పటికి కూడా కొంతమంది చూడని వాళ్ళు లేడీ నడుపుతుందా అని అంటారు. కొంతమంది ఏమో నువ్వు లేడీవి కదా ఆటో నడుపుతున్నావు, నువ్వు ఏమన్నా అవుతుందో ఏమో అని కొంచెం భయపడే వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఆటో ఎక్కకుండా కూడా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత మళ్ళీ మన అదృష్టంలో నా ఆటోలో మీకు రాసి పెట్టుంటే అట్లనే అవుతుందని కూడా నేను చెప్తే మళ్ళీ వాళ్ళు నవ్వి ఎక్కి తర్వాత వాళ్ళని దింపిన తర్వాత వాళ్ళు మళ్ళీ నవ్వుకుంటూ, నువ్వు ఎంత బాగా నడుపుతున్నావు అమ్మా, నువ్వు లేడీ అయి ఉండి కూడా ఎంత బాగా నడుపుతున్నావు, అసలు మగపిల్లలైనా ఇట్లా నడపరు కదా బండి, నీకు చేతులు నొప్పి లేవవా, అంత బలం ఆడోళ్ళకు ఉండదు కదా అని కూడా ఎంతోమంది ఎన్నిసార్లు అంటూనే ఉంటారు. కాకపోతే నాకు అలవాటు అయిపోయింది కాబట్టి నేను ఇంకా అదే ఎంచుకున్నా కాబట్టి దాంతో ఇప్పటివరకు రోడ్డు ప్రమాదాలు అట్లాంటివి నేను ఎప్పుడు చేయలేదు. మా హస్బెండ్ ఉన్నప్పుడే నాకు ఇలా నడిపితే ఇట్లుంటుందని, ఆయన కూడా డ్రైవరే కాబట్టి నాకు బాగా చెప్పేటోడు. ఇట్లయితే మనకి యాక్సిడెంట్లు కావు, బండికి ఇంత గ్యాప్ ఉండాలి, ఇంకా టర్నింగ్ దగ్గర ఎక్కువ మలపొద్దు, వర్షం వస్తే నీళ్ళల్లో ఒక వెహికల్ పోయిన తర్వాతనే నువ్వు వెళ్ళాలి అని అవన్నీ అప్పుడు ఆయన ఉన్నప్పుడు చెప్పినవన్నీ ఇప్పటివరకు నేను అవే ఫాలో అయ్యుకుంటూ ఇప్పటివరకు నేను 22 సంవత్సరాలలో ఎలాంటి యాక్సిడెంట్లు కానీ, నేను ఎవరికైనా యాక్సిడెంట్ చేయడం కానీ నేను ఎప్పుడు ఇప్పటివరకు అయితే చేయలేదు. నేను వాళ్ళందరూ ఉరికినే కానీ నేను మాత్రం వెళ్ళాను. నేను ఎంత స్పీడ్లో వెళ్ళాలో అట్లనే వెళ్తాను అనమాట. ఇక అందుకు నేను ఎప్పుడూ కానీ నేను యాక్సిడెంట్లు చేయలేదు అసలు ఇప్పటివరకు. నేను ఎప్పుడు పోలీస్ స్టేషన్ కానీ ఎవరికి డబ్బులు కట్టియడం కానీ నేను అలాంటివి ఏమీ నేను చేయలేదు.